క్లియర్? ఇది క్లియర్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? ప్రాబ్లం నెంబర్ 16, ఎగ్జాంపుల్ 16. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చనే. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్. ఏంటంట, ఇఫ్ 0 less than theta less than pi, solve cos theta cos 2 theta into cos 4 theta equal to 1 by ఇది. సాల్వ్. సొల్యూషన్ ఏంటి ఇచ్చాడు మనకి, cos theta into cos 2 theta into cos 4 theta is equal to 1 by 4. 4 ఇటువైపు తీసుకొచ్చేసండి. 4 ఇటువైపు తీసుకొచ్చేస్తే 4 cos theta cos 2 theta cos 4 theta is equal to 1. ఇప్పుడు ఏం చేద్దాం, 2ని సెపరేట్ చేస్తే 2 cos theta 2 cos theta 2 cos 2 theta cos theta equal to 1. ఏమవుతుంది, cos theta 2 cos a cos b అంటే cos a plus b cos a minus b. cos a plus b cos a plus b ఎంత అవుతుంది, 6 theta plus cos a minus b cos is equal to 1. Okay. 2 cos 2 cos square సొల్యూషన్లో cos theta cos 2 theta అంటే cos 4 theta is equal to 1 by 4. 4 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, 4 cos theta into cos 2 theta into cos 4 theta is equal to 1. దీన్ని సెపరేట్ చేస్తే దీన్ని 2 cos 2 theta ని 2 cos theta cos 4 theta. ఇది ఏమవుతుంది, 2 cos 2 theta ఏమవుతుంది, 2 cos a cos b ఫార్ములా ఉంది, cos a plus b అంటే cos a plus b అంటే ఇది ఎంత అవుతుంది, theta నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 16th, ఎగ్జాంపుల్ నెంబర్ 16th. ఎగ్జాంపుల్ నెంబర్ 16th ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఏమంటాడు, ఇఫ్ 0 less than theta less than pi, solve cos theta cos 2 theta cos 3 theta is equal to 1 by. ఇది సాల్వ్ చేయాలి. సొల్యూషన్లో ఏమి ఇచ్చాడు మనకి, cos theta into cos 2 theta into cos 3 theta is equal to 1 by 4. దీన్ని 4ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 4 cos theta cos 2 theta cos 3 theta is equal to 1. దీన్ని సెపరేట్ చేసి 4ని 2 కింద సెపరేట్ చేశాను, 2 cos 2 theta కింద సెపరేట్ చేశాను, 2 cos theta into cos 3 theta is equal to 1. ఏమవుతుంది, 2 cos 3 theta 2 cos a cos b ఫార్ములా అండి, cos a plus b అంటే cos 4 theta plus cos a minus b అంటే ఇదంతా 2 theta is equal to 1. cos a plus b plus cos a minus b. దీన్ని సెపరేట్ చేసండి, 2 cos 2 theta cos 4 theta plus 2 cos square 2 theta.
ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమవుతుంది 2 cos 2 theta cos 4 theta 2 cos square 2 theta minus 1 ఇటు కూడా తీసుకోండి. 2 cos square theta minus 1 ఎంత cos 2 theta. 2 cos square theta minus 1 ఎంత cos 2 theta. అలాగే 2 cos square 2 theta ఎంత అవుతుంది cos 4 theta అవుతుంది. 2 cos 2 theta cos 4 ప్లస్ జాగ్రత్తగా గమనించండి 2 cos square theta minus 1 అయితే ఏంటండి cos 2 theta ఫార్ములా. బట్ ఇక్కడ 2 cos square 2 theta ఉంది 2 theta minus 1. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 అయింది. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఏమవ్వాలి 4 అవ్వాలి. అంటే ఇది ఏమవుతుంది cos 4 theta ఫార్ములా. ఇది ఏమవుతుంది ఇప్పుడు cos 4 theta ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో cos 4 theta అని కామన్ ఉంది కదా, cos 4 theta అని కామన్ తీసేస్తే 2 cos 2 theta ప్లస్ అంటే cos 4 theta ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 cos 2 theta ప్లస్ 1 టు 0. ఏమంటే cos 4 theta ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సెపరేట్గా మనం ఇప్పుడు చేద్దాం. ఏమవుతుంది cos 4 theta ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 4 theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి 4 theta ఈజ్ ఈక్వల్ టు π/2. ఎందుకంటే 90 దగ్గర ఇది మనకి 0 అవుతుంది కాబట్టి ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. ఇప్పుడు cos 4 theta ఇక్కడ 4 theta ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ π/2. ఇది ఏమవుతుంది ఇది జనరల్ సొల్యూషన్. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది nπ/2 ప్లస్ ఆర్ మైనస్ π/8 వేర్ n బిలాంగ్స్ టు z. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మనం 0 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది ప్లస్ π/8 అనే వాల్యూబుల్ మైనస్ π/8 అవుతుంది 0 కంటే తక్కువ అయిపోతుంది. మనకి ఆన్సర్ ఎక్కడ కావాలి 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ π. పైకి 0కి మధ్యలో ఉండాలి ఆన్సర్, అంతేనా? పైకి 0కి మధ్యలో. సో మైనస్ π/8 అయితే అవుతుంది 0 కంటే తక్కువ అయిపోతుంది కాబట్టి యాక్సెప్టబుల్ కాదు. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి. 1 పెడితే ఏమవుతుంది ఇది π/2 ప్లస్ ఆర్ మైనస్ π/8 π/2 ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ π/8 తీసుకున్నాం ఒకసారి. ప్లస్ π/8 తీసుకుంటే ఇది ఏమవుతుంది 8 ఎల్సిఎం 5π/8 ప్లస్ తీసుకుంటే 5π/8 అవుతుంది. అలాగే మైనస్ తీసుకుంటే 3π/8 అవుతుంది. 3π/8. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతే π ప్లస్ ఆర్ మైనస్ π/8. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది థీటా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ π/8 అంటే ఆన్సర్స్ ఏమవుతుంది 9π/8. 9π/8 ఇది యాక్సెప్టబుల్. అలాగే 7π/8 ఇది కూడా 7π/8 కూడా యాక్సెప్టబుల్. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకునుకోండి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 తీసుకుంటే 3π/2 ప్లస్ ఆర్ మైనస్ π/8. ఒకసారి ప్లస్ తీసుకుంటే 3π/2 ప్లస్ π/8 ఎంత అవుతుంది 8 ఎల్సిఎం 12π 13π/8. 13π/8 అంటే ఇది పై కంటే దాటేస్తుంది కాబట్టి యాక్సెప్టబుల్ కాదు. అలాగే 3π/2 మైనస్ π/8 8 ఎల్సిఎం అనుకోండి ఎంత అవుతుంది 4 12 11π/8 ఇది కూడా యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఏమేమి ఉన్నాయి
5/8, 3π/8, 5π/8, 7π/8, 9π/8. 4 acceptable. అంటే ఇక్కడ ఒకటి 2 cos 2 theta plus 1 అంటే cos 2 cos theta is equal to -1. 2 cos theta. Cos 2 theta is equal to -1/2. 2 theta is equal to 2π/3. Cos 2 theta is equal to 2π/3. ఇది జనరల్ సొల్యూషన్, ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. 2 theta is equal to 2π/3. ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. టూ థీటా ఈక్వల్ 2π/3. ఇది ప్రిన్సిపల్. 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 2π/3. ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. ప్రిన్సిపల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఎంత అవుతుంది? cos 2 theta is equal to cos 2π అంటే 2 theta is equal to 2n by plus or minus 2π/3. theta is equal to ఎంత అవుతుంది? n by plus or minus 2π/3 కాబట్టి π/. ఆన్సర్స్ ఏమిటాయి? ఇఫ్ n is equal to, ఇది జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్. ఇఫ్ theta is equal to n is equal to 0 పెట్టామనుకోండి, theta is equal to ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ π/3. -3 యాక్సెప్టబుల్ కాబట్టి, యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ఇది π/3, ఓన్లీ π/3. అలాగే 1 పెట్టామనుకోండి, 1 పెడితే ఏమవుతుంది? ఇది π - π/3. π + π/3 మళ్ళీ పై కంటే దాటేస్తుంది. π - π/3 ఎంత అవుతుంది? 2π/3. n is equal to 1, theta is equal to 2π/3. ఈ రెండు మొత్తానికి ఈ సొల్యూషన్ సెట్ ఏంటన్నమాట? theta is equal to π/3, 2π/3, π/8, 3π/8, 5π/8, 7π/8, 9π/. ఇవి రిక్వైర్డ్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. 18th ఎగ్జాంపుల్ నెంబర్ 18. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్. ఏంటంటే సాల్వ్ sin 2x minus cos 2x, sin 2x minus cos 2x minus is equal to sin x minus cos x. ఇది సాల్వ్ చేయాలి. ఎన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేసాను. సొల్యూషన్లో sin 2x minus sin x minus cos 2x ఈక్వల్ టు 0. మైనస్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ దీని ఏం చేద్దాం? sin 2x minus sin x మైనస్ కామన్ తీసేస్తే cos 2x minus ఈక్వల్ టు sin c minus sin d అంటే 2 cos c plus d by 2 sin c minus d by 2. ఓకే, 2 cos c plus d by 2, 2x plus x by 2 sin c minus d by 2, 2x minus x by minus cos c minus cos d అంటే మైనస్ 2 sin c plus d by 2 కాబట్టి మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 sin c plus d by 2 ప్లస్ d by 2 అంటే 2x plus x by 2 sin c minus d by 2, 2x minus x by 2 is equal to 0. ఇది ఏమవుతుంది? 2 cos 3x by 2
sin x by 2 plus sin 3x by 2 into sin x 2. ఈ రెండిట్లో 2 sin x by 2 కామన్ చూడండి. 2 sin x by 2 కామన్ తీసేస్తే ఏమవుతుంది? cos 3x by 2 plus sin 3x by 2. 2 sin x by 2 is equal to 0, or cos 3x by 2 plus sin 3x by 2 equal to 0. ఓకేనా? 2 sin x by 2 is equal to 0, అలాగే cos 3x by 2 plus sin 3x by 2 is equal to 0. ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు sin x by 2 is equal to 0 అంటే x by 2 is equal to x is equal to 0. x equal to 0 అనేది ఏంటిది? ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. ఇది రెండు సెపరేట్గా చేద్దాం. ప్రిన్సిపల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఎంత అవుతుంది? జనరల్ సొల్యూషన్ ఏంటిది? x by 2 is equal to 1 pi. x is equal to ఎంత? 2n pi. x is equal to 2n pi where n belongs to z. ఇది జనరల్ సొల్యూషన్. ఓకేనా? ఇదేమవుతుంది? cos 3x by 2 is equal to minus sin tan 3x by 2 is equal to minus sin తో డివిజన్ చేసాను. sin 3x by 2 తో డివిజన్ చేస్తే tan 3x by 2 is equal to minus 1 అంటే tan 3x by 2 is equal to tan pi by 3x by 2 is equal to minus pi. Okay. ఇది జనరల్ సొల్యూషన్. మా ఫోన్ ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. ఇది ఏంటిది? ప్రిన్సిపల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ కావాలంటే జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 3x by 2 ఈజ్ ఈక్వల్ టు n pi minus pi by 4. ఆల్ఫా అంటే pi by 4 కదా, మైనస్ pi by 4 అంతే. ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 2n pi minus pi by 2 is equal to 2 pi 3 2n pi by 3 pi by 6. ఇది జనరల్ సొల్యూషన్. n belongs to జనరల్ సొల్యూషన్. ఓకేనా? సో ఇది x is equal to 2n pi n belongs to z. ఇది జనరల్ సొల్యూషన్, ఇది జనరల్ సొల్యూషన్. ఇప్పుడు సొల్యూషన్ సెట్ ఏమవుతుంది? యూనియన్. ఈ రెండింటికి యూనియన్ కదా. సొల్యూషన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ సెట్ ఈజ్ 2n pi where n belongs to minus ఇది. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్లో మొత్తం అన్ని మనం కంప్లీట్ చేసి ఇంపార్టెంట్ అన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాము. ఓకేనా? సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్సర్సైజ్ 7లో కూడా నేను అన్ని క్వశ్చన్స్ చెప్పేశాను. బట్ 3 స్టార్ క్వశ్చన్ ఏంటి, డబుల్ స్టార్ క్వశ్చన్ ఏంటి ఒకసారి ఇంటిమేట్ చేస్తాను, అది మీరు చూసుకోండి. ఎక్సర్సైజ్ 7Aలో ఫస్ట్ రోమన్లో
థర్డ్ క్వశ్చన్లో సెకండ్ బిట్, థర్డ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ ఇది డబల్ స్టార్ క్వశ్చన్. ఓకేనా, చాలా జాగ్రత్తగా చేయండి. అలాగే సెకండ్ రోమన్లో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్లో ఫిఫ్త్ బిట్, ఫస్ట్ క్వశ్చన్లో ఫిఫ్త్ బిట్ ఏంటది? డబల్ స్టార్ క్వశ్చన్, డబల్ స్టార్ 4 మార్క్స్. ఆల్రెడీ నేను చెప్పేసినవే, ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారని, ఐపీఈకి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేస్తారని ఒకసారి నేను ఇవన్నీ మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా ట్రిపుల్ స్టార్ 4 మార్క్స్. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ కూడా 4 మార్క్స్. ట్రిపుల్ స్టార్ సెకండ్ క్వశ్చన్లో థర్డ్ బిట్. అలాగే సెకండ్లోనే థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ డబల్ స్టార్ క్వశ్చన్, అన్నీ 4 మార్క్సే. తర్వాత సెకండ్ థర్డ్ ట్రిపుల్ స్టార్, థర్డ్ కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. మన ఇంటిమేట్ చేయడం యాక్చువల్గా నేను మర్చిపోయాను, దాని గురించే మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అలాగే థర్డ్ రామంలో సెకండ్ బిట్ డబల్ స్టార్ క్వశ్చన్, సెకండ్ బిట్ ఇది డబల్ స్టార్ క్వశ్చన్. అలాగే థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. అలాగే ఫోర్త్ బిట్, దీంట్లోనే ఫోర్త్ బిట్ కూడా, థర్డ్ క్వశ్చన్లో ఫోర్త్ బిట్ కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. నోట్ చేసుకోండి, చక్కగా నోట్ చేసుకునేవి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ కూడా 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, ఫోర్త్లో ఫస్ట్ బిట్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ట్రిపుల్ స్టార్. ఇవన్నీ 4 మార్క్సే. అన్నీ 4 మార్క్స్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ మొత్తం ఐబీఈకి సంబంధించి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే 99% మ్యాక్సిమం మీకు ఐబీఈ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చేయండి, చేస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే.